రాఖీ పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. మా అన్నయ్య నా కోసం ఏమైనా తీసుకోమని చెప్పేసి గోల్డ్ షాపింగ్ అయితే తీసుకొని వచ్చాడనమాట. మెయిన్గా అయితే పట్టీలు తీసుకోమని అయితే చెప్పాడండి. ఇంకా ఎందుకంటే తనకు పట్టీలు పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇంతకైతే పట్టీలు లేవనుకుంటున్నారా? ఉన్నాయండి 4 జతలు. ఎందుకు చెప్పండి, బీరువాలో పెట్టేసుకుంటాను, లేకపోతే మా అమ్మ నాకు కొన్నవన్నీ మా అమ్మకే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిది అన్నట్టు పాప మా అమ్మే పెట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడో పండక్కి పబ్బంకి పెట్టేసుకునేదాన్ని. మొత్తానికైతే పెళ్ళికి ముందు గాజులు, బొట్టు ఇంకేమి ఉండేవి కదండి. ఇంక ఎప్పుడైనా అలా రెడీ అయితే మంచి ట్రెడిషనల్గా మా అన్నయ్య చూసి చాలా హ్యాపీ అయిపోయాడు. ఇంకా పెళ్లి తర్వాత బొట్టు, గాజులు కామన్ కదా, పట్టీలు మాత్రం పెట్టుకోవట్లేదని చెప్పేసి ఇంకా ట్రెండింగ్లో ఉన్నవి సన్నంగా నీకు నచ్చేవి పోని తీసేసుకొని రెగ్యులర్గా పెట్టుకోమని చెప్పి అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడైతే 2 పైర్స్ చూసారు కదా, ఒకటి వచ్చేసి 4300, ఒకటి వచ్చేసి 3800 పడిందండి. నాకైతే కొంచెం సన్నంగా ఉన్నాయి కదా, అవే తీసేసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చాయి అవేని. ఇంకా పెట్టుకుంటానో లేదో చూడాలి. మొత్తానికి అయితే నీకు రాఖీ గిఫ్ట్ ఇదే అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట. తర్వాత జూడియోకి అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడ జూడియోలో చూసారా సన్ స్క్రీన్ వైప్స్ అంట. మీరు ఎప్పుడైనా అవి చూస్తే కామెంట్ చేయండి, అవి ఎందుకు యూస్